సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. యాండి నిన్ను కాస్త ఆగమని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సంసారం నిబంధనలు వీటికి దూరంగా ఉండడం చాలా కష్టమండి. యాండి కడుపుకు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా? ఆగమని చెప్పాను కదా, ఆగలేవా? ఆగి చావలేవా? గో గోయవే. ఇన్నాళ్ళుగా ఆగుతూనే ఉన్నాను. నేనంటే భయం ఉనికి తోస్తుంది. అమ్మో, ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. పస్తు పడుకుంటే నీరసం వస్తుంది. వస్తున్నా. అబ్బా, ఈ ఎర్రశీరలో ఉంటే పొలంలో ఆరబెట్టిన పండు మిరపకాయలాగా ఉంది. కచ్చు 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 కచ్చు. వీటికి ఏం తక్కువ లేదు. ఏమిటే విశాలాక్షి, భారతదేశంలో పెట్రోల్ రేట్ల అలా మండిపోతున్నావు? ఏమైంది? వాట్ ఈస్ ద మ్యాటర్? ఏముంది నా బొంద? అందరి జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. నా జీవితమే 3 వారిన చెట్టులా తయారైంది. ఓహో అదే, మరి చెప్పవే. ఒరే శంకర శాస్త్రి, అమ్మగారికి 3 గులాబీ పువ్వులను 6 గుమ్మడికాయలు బట్రా. నేను చెప్పింది అది కాదు. మరి ఇంకేమిటి? అర్థమయ్యేటి చెప్పు. మీకు అర్థమైతే నాకెందుకు తిప్పలు? ఓసి నీ అమ్మ కడుపు మాడ, సరిగ్గా చెప్పవే. ఏంటి చెప్పేది? అబ్బో, గట్టిగా అరవకే. నువ్వు సౌండ్ పట్టివని తెలుసు. ఇది ఇల్లు కాదు, ఆలయ ప్రాంగణం. అలా తిడితే బాగుండదు. నువ్వు ఇంటికి వెళ్ళవే, అవే సర్దుకుంటాయి. సర్దుకుంటాయి 5 సంవత్సరాల నుంచి సర్దుకుంటూనే ఉన్నాను. కానీ ఏమైనా అంటే సోమయాజ వ్రతం అని నా నోరు నొక్కేస్తున్నారు. నాకు మాత్రం రక్త ప్రసరణ ఉండదంటే, ఇగో ఆ సోమయాజి వ్రతం తొందరలోనే పూర్తవుతుంది. అది అయిపోయిన తర్వాత అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టవే. పడుతూనే ఉన్నాను. నా వల్ల కాదు. ఈ అమ్మలక్కల మాటలు వినలేను. నాతో సంసార జీవితం సాగిస్తారో లేక సోమయాజి జీవితం సాగిస్తారో తేల్చుకోండి. బెజవాడ గుడివాడైనా, గుడివాడ బెజవాడైనా సోమయాజి వ్రతం తర్వాత ఏదైనా. అటువంటప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? సోమయాజి వ్రతం చేసుకోవాలంటే పెళ్ళాం కావాలంటే, అందుకనే చేసుకున్నా. దానికోసమే మీరు నన్ను పెళ్ళాడితే ఒక్క క్షణం కూడా మీతో కాపురం చేయను. ఓకే, వెరీ గుడ్ డిసిషన్. అబ్బో, ఏది? విశాలాక్షి, విశా సర్లే పో. ఎక్కడికి పోతావు? ఎంత తిరిగినా సాయంకాలం ఇంటికి రావాల్సిందే కదా లైట్ వేయటానికి. మనిషి చూస్తే రెడీమేడ్ పెళ్లి కూతురులో ఉంది. ఏజ్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, పెళ్లి జరగడం ముఖ్యం. ఓకే. పెద్దమ్మ గుడికి. అన్నయ్య పెద్దమ్మ గుడి వైపా? అవునన్నా, వస్తున్నాం. కొంచెం జరగడా. అలాగే ఈమె మన శాస్త్రి గారి భార్య లాగుందే. శోక సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నట్టుందే. ఎలాగోలా ఓదార్చి మన ఒడ్డుకి చేరుతాం. మీ పేరు తెలుసుకోవచ్చా? అది మీకెందుకట? డ్రెస్సింగ్ సావిత్రిలో ఉన్న వాయిస్ భానుమతిలో ఉంది. ఈవిడ్ని పాత పద్ధతిలో పడేద్దాం. అంటే అందమైన ఈ ప్రకృతిని చూడవలసిన మీ కళ్ళు చెమ్మగిల్లుతుంటే కొంచెం బాధాకరంగా ఉంది. కాళ్ళు తడవకుండా ఏ నదినైనా దాటొచ్చు, ఎంతటి సముద్రాన్నైనా ఈదొచ్చు. కానీ ఒక స్త్రీ తన కళ్ళు తడవకుండా జీవితంలో ఒక్క రోజైనా దాటలేదు. ఏమంటారు? మీరు కవులా? నిజాలు చెప్పడానికి కవులే అక్కర్లేదండి. జీవిత పాఠాలే మాటలై నోటి వెంట వస్తూ ఉంటాయి. నేను ఒక స్త్రీ పక్షపాతిని. ఏంటిడు లైన్లో పెడుతున్నట్టున్నాడు? అంటే మీరు? ఎస్, స్త్రీల హక్కుల కోసం పోరాడేవాడిని. అలాగా? అవునండి. పాపం స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడుంది చెప్పండి? ఐడెంటిటీ లేని మనిషి. ఒక స్త్రీకి తన పుట్టినింట్లో తండ్రి కేర్ ఆఫ్, పెళ్ళైతే భర్త కేర్ ఆఫ్, వయసు మీద పడితే కొడుకులు కేర్ ఆఫ్. ఇలా తన జీవితం అంతా కేర్ ఆఫ్ పురుషులే. పాపం తన విజిటింగ్ కార్డు ఇవ్వాలన్నా వాళ్ళ పేరు మీదే. థ్యాంక్స్ అండి. ఇప్పటికైనా నా పేరు అడిగారు. ఐఎమ్ వివేక్. ఏం చదువుకున్నారు? ఎన్నో జీవితాలు చదువుకున్నాను. 10 నిమిషాల క్రితం మీ కనురెప్పల మధ్య నీరు, కానీ ఇప్పుడు మీ పెదవుల మధ్య చిరునవ్వు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. కనీసం ఇప్పటికైనా చెప్తారా మీ పేరు? విశాలాక్షి. ఓ, కనిపించిన మీ హృదయం లాగే చాలా విశాలంగా ఉంది. అమ్మ కుర్రనాయాల మొత్తానికి మాయమాటలతో రంగంలోకి దించేశావురా.
వర్షం వస్తే హైదరాబాద్ ముంబై నగరాలే మునిగిపోతున్నాయి. ఎవడి గొంప మునిగితే నాకేమిట్రా? మీ కొంపేనండి. నా కొంప నా కొంప ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తెంగర బుచ్చి బతిలేని పక్షి. అబ్బా పిచ్చివాగుడు కాదండి, మీ ఆవిడ ఎవరితోనో ఆటో ఎక్కిపోతుందండి. మరి ఆ మాట చెప్పవే. పొద్దున్నే ఎవరిని చూసి ఎవరనుకున్నావురా వెధవా? ఉదయాన్నే సురాపానం సేవించావా ఏమిటి? అబ్బా శాస్త్రి గారు, ఆలస్యం చేస్తే కొంపలు మునిగిపోతాయి, పదండి బాబు. విశాలాక్షి, కొత్త సెల్ ఫోన్ వచ్చిందని పాత సెల్ ఫోన్ పారేసుకుంటావా? నా సిమ్ కార్డ్ ఏమైపోతుంది చెప్పు. ఇదిగో వస్తున్నా. నువ్వేమిట్రా పిడుగు లాంటి వార్త చెప్పి చచ్చు పిడుగా నిల్చుంటావే? పదండి బాబా. ఏడు వీడు వెళ్ళిపోయాడా? వాడికి భుజం మీద వేయటు. ఎర్రటి ఎండలో మనల్ని మార్చి తప్పించుకు తిరుగుతున్నాడు రా వివేక్ గాడు. నా యాళ్ళు ఇప్పుడు దొరకాలి. వాడి ఎముకలు విరిచి పేగులు మెల్ల వేసుకుంటాను. అయ్యా వాడే. కుర్రాడు బాగున్నాడు రా. అబ్బా మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళింది వాడే. వాడా? ఆ ఎరా నా భార్యను లేకపోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడికి తీసుకుపోయావురా? చెప్పు. చెప్పరా? ఎవరండి మీరు? ఎందుకు కొడతారు? మాట్లాడే. అరే అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది, చూద్దాం పదండ్రా. ఆగండి, అసలు మీ ఆవిడెవరో ఎక్కడుంటుందో నాకేం తెలియదండి. అంటే తెలిస్తే లేపకపోదామనేనా? నా ఉద్దేశం అది కాదు. ఆ తీసుకెళ్లినవాడు నాలాగే ఇంకోటి ఏంటాడు. మరి వీడని చెప్పేవేంట్రా? అయ్యో బాబా, ఈడేనండి అమ్మగారిని తీసుకెళ్ళింది. మరి నువ్వు అబద్ధం చెబుతావేంట్రా? అబద్ధం కాదండి, నిజమండి. వాడు నేను కాదండి, వాడు ఇంకోడు. అయ్యో నా కళ్ళతో చూసానండి. నువ్వు వంగేవేంట్రా? ఇందుకోసం. అందుకోసం కాదు, ఎందుకో వంగావు. రేయ్ వాడు వివేక్ లా ఉన్నాడు కదా. వివేక్ అయితే దెబ్బలు ఎందుకు తింటాడ్రా? వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదురా. చా, ఊరుకో. అయ్యగారు ఇతను ఆటోలేనండి మన అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. మళ్ళీ వచ్చాడేంటి? ఎరా డబ్బులు లేదా? ఎంత అయింది చెప్పు. అబ్బో, అబ్బా ఇతను ఆటోలేనండి అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. ఆ నువ్వు చెప్పవయ్యా. నీ ఆటోలో వీడు నా పెళ్ళాన్ని లేపుకెళ్ళింది? చెప్పవయ్యా. చెప్పు. ఈ ఆటోలో నేను పెళ్ళాన్ని లేపుకెళ్ళానా? ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావు? కాదు, అడుగుతున్నాను. పైకి అడుగు. చెప్పవయ్యా. సార్ వాడు కూడా వీడిలాగానే ఉన్నాడు సార్. ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్. వాడి పేరు వివేక్ అంట సార్. అమ్మగారిని తెగ పొగిడేస్తున్నాడు సార్. ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్. అయిపోయి ఉంటుందంటావా? సార్ వాడు చిన్న కుర్రాడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవ్వడైనా పడిపోవాల్సిందే సార్. అంటే నేను కూడా పడిపోతానా? అబ్బో. ఓ, వాడు వీడు వాడో చేద్దాం పదండ్రా. ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్, నా పేరు వినోద్ అండి. వాడి పేరు వివేక్ అట. ఆ వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయామండి. అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపుకెళ్ళాడా? నువ్వేంట్రా తెగు మేస్తున్నావు? నీవేంట్రా చంపుతా, జాగ్రత్త. చేస్. ఆటో ఎక్కడగా? ఓ, ఆటో అవుతుంది కదా, వస్తా. నువ్వు ఎక్కడికి రా. ఓ, తప్పుకో దారి. మధ్యలో మీరెవరండి? చెప్తాంగా. రండి సార్. తొందర ఎందుకు? ఏమిటో ఈ పెళ్ళాలు లేచిపోవటాలు ఏమిటో. ఏమిటో నాయన నువ్వు పోరా బాబు. నువ్వు పోని. అవును సార్ ఏవి చేస్తున్నాడంటావా? నాకు టెన్షన్ గానే ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకురా? నా పెళ్ళాం అయితే. సార్ ఎవరి పెళ్ళం అయితే ఏంటి సార్, టెన్షనే కదా సార్. అంతేలే, నువ్వు పోని పోని. అవును సార్. వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా, వాడిని ఎలా గుర్తుపడతాం? నేను గుర్తుపడతా కదా సార్. ఆ ధైర్యం ఉందా నీకు? ఖచ్చితంగా. పోని 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 పోని. అవును సార్ దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా, వెంటేసి తిప్పుతుంటాడా? నాకేం తెలుస్తుంది సార్. అంతే కదా, నీకేం చూద్దాం తెలుస్తుంది? సార్. సరే పోని 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 పోని. అవును సార్ డెఫినెట్ గా దొరుకుతుందంటావా? దొరుకుతుంది సార్, గ్యారంటీగా దొరుకుతుంది. నీకు కూడా అంత కోపం వచ్చిందంట్రా? నాకు తప్పితే ప్రపంచంలో అందరికి బీపీ స్టార్ట్ చేయి, వంచి కొట్టు. ఏదైనా జరగడానికి జరిగితే ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? దానికి సెకండ్ హాస్పిటల్ దొరుకుతాడు కానీ నాకు ఫస్ట్ హాస్పిటల్. స్టార్ట్ చేయి. పోనీ పోనీ పోనీ. ఏ ఆడది కనిపించినా చూడు. పోనీ పోనీరా. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. నేను మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంత కాలం అయిందో. విశాలాక్షి గారు, శాంతికైనా మనశ్శాంతికైనా టిక్కెట్ ఖర్చు కూడా లేకుండా ఫ్రీగా దొరికే ప్లేసెస్ ఈ దేవాలయాలు. ఇక్కడ మనం ఎంచక్క మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఆహా, మన డైలాగ్స్ కి వల్లో పడింది.
మంచి ఉత్సాహంగా కూడా ఉంది. ఇక్కడే అడిగేస్తే పోలా, ఈ గుళ్ళోనే తాళి కట్టేస్తే తుఫానైపోతుంది. ఇంకోటి, కాలం చాలా విలువైంది. మనస్సులో ఉన్న మాట ఎంత త్వరగా బయట పెడితే అంత మంచిది. మీ మనసులో ఉన్న ఆరాటం నేను ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ నేను ఆడవాళ్ళ మనసు బాగా ఎరిగినవాడిని కాబట్టి. ఏమంటున్నాడు? విశాలాక్షి గారు, ఉమ్, మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ విసు, నేను అర్థం చేసుకోగలను. కళ్యాణ యోగం ఇంత ఫాస్ట్ గా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. బట్ వన్ థింగ్, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దవాళ్ళు. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడు 1 minute, నో 1 second లో వస్తాను. ఓకే? విసు ఇక్కడ మీకు అండగా దండగా ఉండాలని 2 దండలు తెచ్చా. తాళి కట్టాలి, కాస్త బెండ్ అవుతారా? ఏ బ్రాసి మొహం వేధవా, నిన్నేరా? నేనేమో ఫ్యామిలీ గొడవల్లో సతమతం అవుతూ ఉంటే, ఏదో మంచి పడివని నీ మాటల్ని వింటూ నా బాధల్ని నేను మర్చిపోతూ ఉంటే, అదే అలసుగా తీసుకొని నాతోనే తెగ రెచ్చిపోయి నన్నే పెళ్లి చేసుకుంటానంటావా? కుక్కలు చించిన విస్తరి మొహం నువ్వును. నేనెవరో తెలుసారా నీకు? మీరేమన్నా కరణమ్మలేశ్వరి కజిన్ సిస్టర్ అండి? ఎంతో మంచి పేరున్న బృందావన శాస్త్రి గారి కుమార్తెను, పరమ నిష్ఠాగరిష్ఠులైన కేశవ శాస్త్రి గారి భార్యను. Oh my God. అంటే మీకు పెళ్ళైపోయిందా? నా మెళ్ళ తాళిబొట్టు కనిపించట్లేదంట? అదేదో మామూలు చేయాలనుకున్నానండి. అనుకుంటావు. ఎందుకు అనుకోవు? నీ సార్థం పెట్టా, నీ పిండాన్ని పిల్లలకు పెట్టా, నీ కంట్లో కారం కొట్టా, నీ కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టా. నీలాంటి వాళ్ళు ఉండబట్టారా ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు? ఈ అమ్మాయిని చూస్తుంటే బృందావన్ శాస్త్రి గారి అమ్మాయి విశాలాక్షిలా ఉందే. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదండి, మా ఆయన గారితో గొడవ పడి ఆటోలో వస్తూ ఉంటే ఎవడో కుర్రకొంక ఏదో 4 మాటలు చెప్తున్నాడు కదా అని సరదాగా వింటూ ఉంటే వాడు నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. ఎక్కడున్నాడా వెదవా? దొరికితే చితక బాధేద్దాం కదా. అవ్వ పెళ్లి చేసుకుంటానండి ఏంటి? వాడంతా చూద్దాం. ఏమంటారు? ఇంకా అనేదే ఉంది, దొరికితే ఎముకలు ఇరగొట్టడమే. రామ్మా, వెళ్దాం. ఏమంటారు? ఏంటిది? నడు. చెప్తాను ఏం చెప్పరేంటి? చెప్పండి. ఎవరు మీరు? ఏమండి, నేను చెప్పానే ఓ అబ్బాయి గురించి, వాడే చూడండి ఎవరో రౌడీలతో వచ్చాడు. వస్తానా కదా, వదలండి. ఇదిగో వాడికి మన సత్తా ఏంటో చూపిద్దాం రండి. మనం గుళ్ళోకి వచ్చామా చుట్టానికి వచ్చామా? ఇదిగో విశాలాక్షి, ఏమిటే ఇది? ఎవడో భూమి కొంటే ఇంకెవడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? మీరేనా విశాలాక్షి భర్త? అవునమ్మా, నేనే ఓన్ హస్బెండ్. ని కాదని ఏమన్నా చెప్పిందా? అసలు ఏం జరిగింది? ఏదైనా జరిగిపోయిందా? వాడెవడో గాని మీ ఆవిడ వెనక పడి పెళ్లి చేసుకుంటానని రౌడీలను తీసుకొచ్చి గొడవ చేశాడు. సగంలో పెద్ద గండం తప్పిపోయింది. చూడండి, పెళ్ళాం కోరుకునేది నుదుట పొట్టు తాళిబొట్టే కాదు, నడుము కట్టు కూడా. అర్థమైందా నాయనా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? అచ్చ తెలుగులో విడదీసి విడగొట్టి విడమర్చి డీటెయిల్డ్ గా చెప్తాను. విశాలాక్షి, నాకు వీరావేశం వస్తుంది, పద వెళదాం. మరి మీ సోమయాజి వ్రతం? సోమయాజీ లేదు, దోమయాజీ లేదు, ఇకంతా ఏడాది తిరిగేసరికల్లా డబుల్ పిల్లలకి జన్మనిస్తాను. దా, దా, దా. ఈ కేశవ శాస్త్రి అడుగు పెట్టిందాకా అదో రకంగాని, అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగున ఆనందమే, పుటుక్కు జర జర డుబుక్కుమే. దా, 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 దా. గుడి దగ్గరలో ఆడ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరికిపోయి. తాళి తాళే పోయింది, ఇంక దండెందుకు దండగా. ఓ దొరా, ఏమళ్ళ పడిందా? సారీ. మనం మనవైపోనాది దొరా. ఈ స్కీమ్ ఏదో బాగుందే. ఏ పిల్లయితే ఏంటి, మనకి పెళ్లి ముఖ్యం. అమ్మాయివా, ముద్దు గుమ్మాయివా, లేక అందాల అపరంజి బొమ్మాయివా, పాపాయివా, కన్నె దీపానివా, సకల కళలు కలబోసిన రూపానివా, మిన్నున్న తారకలు మన్నుకే దిగివచ్చి రవికనులు కప్పేసి రవికలను విప్పేసి నిలవంకతో నేలపై నల్ల తరబడి సరసులో సరసాలు వాడగా ముడిపడి జనించినట్టి అతిలోక సుందరీమణుల్లో ముందున్న మందార మాధురి, నిన్ను పొగడడానికి పదముంది పెదముంది, నిన్ను కలవడానికే నడకుంది పడకుంది, మాలి నీ కన్నాను నీ కలను బాగుంది, లీలగా విన్నాను నీ పలుకు నచ్చింది, యోచించడం మాని యాచించుతున్నాను, నీ మంచి చెడ్డల్ని నే పంచుకుంటాను, సంద్రాలు ఏంటిని దాటి వస్తాను,
లోకాలు మూడింటిని అధిగమిస్తాను. సై అన్న నీ సెగకై నేను వేచాను, పై పైన కాదు నేను లోలోన దాచాను. ఆగమంటే ఇంక నేనాగలేను, మూగ కాలముతోటి నేవేగలేను. ఎట్టి కష్టం పైన నే తట్టుకుంటాను, ఒట్టుగా నీ చేయి నే పట్టుకుంటాను. మరి పట్టుకోమంటావా? ఏటి దొరా ఏటేటో చెప్తున్నావు? అమ్మో, మళ్ళీ అడగ నేను చెప్పలేను. సింపుల్ గా నువ్వు నాకు నచ్చావు, మనం పెళ్లి చేసుకుందామా? అదేటి దొరా నీ దండ నా మెళ్ళో పడ్డప్పుడే మనం అనువైనది. పోనీ మళ్ళీ పెళ్లి చేసుకుందాం. అట్ట కాదు, ముందు గూడెం వెళ్ళి మా అయ్యతో చెప్పి మనవకి సిద్ధం చేస్తాను. అట్టాగేనా? అదిగదిగో ఆ? అదే మా గూడెం. ఆ. వస్తానే. సాయంకాలం నేను వచ్చేస్తాగా. అయిపోయింది, ఏం కొట్టుడు కొట్టారు. అమ్మో వీటమ్మా కడుపు మాడ, ఏం కొట్టుడు కొట్టాయి, తగలరాని చోట తగిలింది అనుకో. అమ్మో తలుచుకుంటేనే బాధగా ఉందిరా. సారీ బ్రదర్, నువ్వే వివేకని పొరపాటు పడ్డాం. ఊరుకోండి, మా ఆవిడే గుర్తుపట్టలేదు, ఇంక మీరేం గుర్తుపడతారు? నువ్వు వివేకు అలో బ్రదర్స్ లాగా ఉన్నారు, ఎవరు మాత్రం ఏం చేస్తారు? జరిగిన దాన్ని మర్చిపోయి ఆ వివేకుని ఎలా పట్టుకోవాలో మెదడు పెట్టి ఆలోచించండి. అబ్బా, అసలు ఈ పరుగులేంటో, ఈ దెబ్బలేంటో, చచే గోల గోలని. ఇక్కడేమో ట్రైబల్స్ కోలా, అక్కడేమో దెబ్బల మోత, ఇక్కడ ఏదో ట్రైబల్స్ పండగ జరుగుతున్నట్టుందిరా. అవునవునరా, వాళ్ళ దగ్గర మంచి నాటుకోళ్లు దొరుకుతాయి, వాటిని మంచిగా తిని ఆడిమంతా తిరిగి చచ్చిపోయిన వీరప్ప లెక్క తిరుగుతాం. పదండ్రా. ఏమండి ఏమండి, నాకు చికెన్ మటన్ లాంటి అలవాట్లు లేవండి. అయ్యో రావయ్య మగడా, ముందు నువ్వు. ఏడనే నువ్వు మనసు పడ్డ మగాడు వస్తాడయ్యా. అదిగో ఆడ నిలబడ్డాడే, ఆ మహారాజే నన్ను మనవాడిపోయేది. సావాసగాళ్లతో వచ్చినాడు. మా కోనకి నీ మీద మనసైనాది. బొంగుదేవరా అనగా నీతో మనసేయాలా? నాతోనా? ఏమంటావు దరా? నేనేమంటాను? అయినా అసలు మీకు నా మీద ఆశపడ్డం ఏమిటి? నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. ఏందే కూన, ఈ మహారాజు ముందుకెత్తాడు. ఏటి దొరా బాస తప్పుతున్నావు? నా మెళ్ళో దండేసింది నువ్వే కదరా. అడవి మల్లంటివి, నాజూకు నడువంటివి, రంబంటివి, మరసినావా దొరా? చూడు వినోద్, ఇది ఆ వివేక్ గడి పని అయి ఉంటుంది. వాడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు, తప్పకుండా పట్టుకుందాం. మనకు మంచి ఛాన్స్ దొరికింది. నువ్వు వాళ్ళ కోసం నటించు, వాడు వచ్చిన వెంటనే పట్టుకపోదాం. ఈ లోపు జరగకూడదు ఏదైనా జరిగిపోతే నీకేం ప్రాబ్లం లేదు, మేము చూసుకుంటాం. వెళ్ళు వెళ్ళు వినోద్, వెళ్ళు. నేనే ఏంది దొరా మీ గుసగుసలు? ఇంతకీ మా కూనను మనవాడతావా లేదా? అలాగే ఆడేస్తాను. చూడు దొరా, మా గూడెం ఆచారం ప్రకారం మా కూనను మనవాడాలంటే బొంగు దొర అనగా 18 కొరడా దెబ్బలు తినాలా. ఓ దొరా ఇటురా. ఏ ఇక్కడ వాస్తు బాలేదా? ఓ సింగ, మన ఆచారం చూపించరా. నేను కొట్టేసుకుంటా, ఇలాగిచ్చి. చూసుతువాకున ఆడిపోయి బొంగు ధర ఆనలేదు, అందుకే దెబ్బలు తట్టుకోలేక మూర్చపోయినాడు. నువ్వేమీ మనియాది పెట్టుకోకే కోనా. అయ్యా హాయ్, అరే మేరీ ప్యారీ జానీ రంభా, నువ్వు మనువుకి సిద్ధమైతే నేను సిద్ధమే. ఎవరిది ఈ బాడీ? మీ డాడీ? మీసం ఒరిజినల్?
చొక్కా నచ్చిందా? మీ అమ్మ నాన్నగారు నా కూతురు అల్లుడు అంటే అదే మీ మేనమామ చిన్నపిల్లలుగా ఉన్న మీరు అందరూ కలిసి అమ్మవారి కుంభాభిషేకానికి వెడుతున్నారు. దారిలో ఎదురుగుండా వస్తున్న లారీ గుద్దేసి ఆ ప్రమాదంలో అందరూ కాలి బూడిదైపోయారు. ఒక్క మీ అమ్మగారు తప్ప అసలు ఆ ప్రమాదంలోంచి బతికి బయటపడ్డారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఇది కేవలం అమ్మవారి కరుణే, అమ్మవారి కరుణే. అవును తాతయ్య, ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. గుడి దగ్గర ప్రమాదం జరిగినప్పుడు నేను గడ్డివాంలో పడున్నంట. అక్కడున్న ఒక రైతు నన్ను తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించాడు. యాక్చువల్గా ఇదంతా అతనే నాకు చెప్పాడు. తన కన్న బిడ్డలిద్దరూ చనిపోయారని మీ అమ్మగారు కృంగి కృషించిపోయారు. ఇప్పుడు మీరిద్దరూ బతికున్నారని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. నేను తప్పు చేశాను తాతయ్య. అమ్మతోనే ఛాలెంజ్ చేశాను. ఏం ఛాలెంజ్ చేసావు బాబు? 5 వారాల్లోపు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేశాను. ఆ గడువు రేపటితోనే పూర్తవుతుంది. ఓ సింతే కదా, ఈ రోజే నీకు పవన్కి పెళ్లి చేస్తాను. తర్వాత మీ ఇద్దరిని తీసుకెళ్తాను మీ అమ్మ దగ్గరికి. ఆహా, అమ్మ దగ్గరికి ఈ రోజు తాతయ్య. ఆఖరి రోజు రేపు కాబట్టి రేపు పొద్దున్న మనందరం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు షాకిద్దాం. అమ్మా, పిల్ల దొరికింది, ఇక పెళ్ళే. ఏమండి ఏమండి రాజేశ్వరి దేవి గారు, నమస్కారం అండి. మన కండిషన్ ప్రకారం మీరు చెప్పిన టైంలోనే పెళ్లి చేసుకొచ్చానండి. నీ పెళ్ళానికి నీకు అస్సలు సంబంధం లేకుండా ఉందే. సెటప్ చేసి తీసుకొచ్చావా నాయనా? మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు అలా అంటారనే పెళ్లి ఫోటోతో వచ్చాను. మా భార్య తరఫు వాళ్ళు కూడా వస్తానన్నారు. కానీ మన కండిషన్ ప్రకారం నేనే వద్దన్నానండి. ఒరేయ్, నువ్వొక మోసగాడివి. నీ గారిడీలు మా దగ్గర చెల్లవు. మర్యాదగా బయటకు వెళ్ళు. అమ్మా, నేను నిజంగానే పెళ్లి చేసుకొచ్చాను. నా మాట నమ్మితే నీ మాట నిలబెట్టుకోండి, లేకపోతే అక్కర్లేదు. నీ భార్యతో లోపలికి రా. అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. అక్కాయ్, ఒక్కసారి ఆలోచించు. అక్కర్లేదు, లోపలికి రండి. రా నాయనా రా. రాజేశ్వరి దేవి గారు, రాజేశ్వరి దేవి గారు. ఏంటి మేడం ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇవాళ మన అగ్రిమెంట్లో ఆఖరి రోజండి. నేను రాననుకున్నారు కదా. నిన్ననే కదరా కావేరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆస్తి మొత్తం రాయించుకెళ్ళావు. పైగా ఇప్పుడు మా మావయ్యని పావనిని తీసుకొచ్చావు. ఏమిటి మావయ్య ఇది? మీరు పావని వీడితో వచ్చారు. అమ్మా రాజేశ్వరి, కంగారు పడకుండా నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. చూసావా, సాక్షాత్తు వీడే నీ చిన్న కొడుకు వివేక్. బాబు, ఆ, ఆశ్చర్యంగా ఉంది. కారు ప్రమాదంలో అందరూ చనిపోయారని చెప్పారు కదా మావయ్య. అవునమ్మా, అందరూ అలాగే అనుకున్నాం. కానీ అసలు ఏం జరిగిందంటే ఇదమ్మా జరిగింది. ఈ వివేకే నీ చిన్న కొడుకు. వివేక్, నా ఇద్దరు బిడ్డలు బతికే ఉన్నారు. అమ్మా భవాని, నాకు ఇద్దరు బిడ్డల్ని ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నావని నిందించాను. నన్ను క్షమించమ్మా. నా బిడ్డల్ని నవతకు చేర్చు. అమ్మా, అయితే ఆస్తంతా అన్నయ్యకి రాసిచ్చావా? అవును బాబు, ఈ రోజు మంచిది, ఇంటికి తప్పకుండా వస్తా అన్నాడు. అవునమ్మా, ఆ రోజు నేను ఛాలెంజ్ చేసినప్పుడు నన్ను ఒక ఆయన రెచ్చగొట్టాడే, అతను అతనా? కాళీబాబు, మనకి దూరపు బంధువు. ఆ, ఇంకో కార్డు ఉండాలి. శాంతి. ఆ, ఎందుకు నాన్న? వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా? ఉహుం.
ఈ రోజే కాశీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళు కూడా నాతోనే వస్తున్నారు. ఈ విషయం వాళ్ళ బంధువులకు చెప్పొస్తామని వెళ్ళారు. వాళ్ళు రారమ్మా. నా పేరుతో అన్నయ్య అడ్డం పెట్టుకుని ఆస్తి కాజడానికి డ్రామా ఆడారు. వాళ్ళే అన్నయ్య ఎక్కడికో తీసుకెళ్ళి ఉంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు బాబు. ఎప్పటి నుంచో నమ్మకంగా ఉంటున్నారు. నమ్మకం ఉంటేనే కదమ్మా ఆస్తిని కాజేసేది. అయ్యో వాళ్ళ అన్నయ్యని ఏం చేస్తారో ఏమిటో. మీరేం కంగారు పడకండి తాతయ్య. అన్నయ్య ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. అమ్మా తాతగారికి ఒంట్లో బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. పావని తాతగారు జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. పావని నా ఇంటి కోడలైంది. ఇక నాకు దిగులు లేదు. పదండి మావయ్య, రామ్మా. చూడు వినోద్, నీ భార్యతో అందంగా ఆనందంగా ఫస్ట్ నైట్ జరుపుకోవచ్చు. నీ దగ్గరున్న డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టివ్వు. ఏ లాయర్, ఆ డాక్యుమెంట్స్ మీద వినోద్ సంతకాలు తీసుకో. బాబు, ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టి ఆయనకి ఇవ్వు. వద్దండి, ఈ కాగితాలు తిరిగి ఆవిడకే ఇచ్చేస్తాను. మీరంతా ఆవిడ మోసం చేస్తున్నారండి. వినోద్, మాట తప్పుతున్నావు. నిన్ను నీ భార్యని కలిపితే చాలు, ఏం చెబితే అది చేస్తానన్నా? అది కాదండి, మా ఆవిడని నాతో కలుపుతారనే ఆశతో ఆవేశంలో అప్పుడు అలా అనేశాను. కానీ రాజేశ్వరిదేవి గారి మొహం చూసినప్పుడు, నేను వివేకని అబద్ధం చెప్పినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఇంకేమనిపించిందన్న? మమ్మల్ని మోసం చేసి ఆస్తి అంతా నువ్వే అనుభవించాలని అనిపించిందే? చిచి, మీలాగా ఆస్తి కోసం ఆశపడే గుంటరక్కని కాదు నేను. ఇప్పుడే ఈ విషయం రాజేశ్వరిదేవి గారికి చెప్పి ఆవిడ ఆస్తి పత్రాలు ఆవిడకే ఇచ్చేస్తాను. రే, ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చేస్తాడంట్రా. మరి మనం చిన్న పిల్లలం కదా, చేతిలో చాక్లెట్ కూడా పెట్టకుండా వెళ్ళిపోతాడంట. ఏమంటారు? ఒరేయ్ దొంగ రాసుకే, ఆడిన మాట తప్పి మమ్మల్ని ఎదిరించి వెళ్లే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందిరా? చెప్పు. ధైర్యం ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు. అయినా మీలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడే అవసరం నాకు లేదు. పదకావేరి, ఎరా వెళ్ళిపోదామనే గోతికాడ నక్కల్లా ఇంతమంది ఆస్తి కోసం కాచుకుని కూర్చుంటే ఎరా ఇంట్లో చూస్తాయంట్రా. ఆ డాక్యుమెంట్స్ లక్కని వాడి పని పూర్తి చేయండి. వెళ్ళండి. మారిపోతున్నాడు, పట్టుకోండిరా. నేనేం చేయను. డాక్యుమెంట్స్ చింపేశాడే. అర్జుడు, హలో బ్రదర్. బాగుంది. నేనే. మీరే మా ఆయన. మన సంగతి తర్వాత చెప్తాను, ముందు వాళ్ళ సంగతి తెలుద్దాను. రండి. వద్దు రండి. అరే మీ దుమ్ముతో తాగండి రా. రండి. అర్రే ఎరా అన్నయ్య దెబ్బలు తిన్నారు, ఇంకా దోలు తిరలేదా? అటు అమ్మో నేనే. అన్న నువ్వు కదా నన్ను కొట్టాల్సింది. నేను కొట్టనా? కొట్టించుకోవద్దు. వాళ్ళు కొట్టలేకపోతే నువ్వు వెళ్ళి కొట్టు. అలాగే. అలా పారిపోతావేంటి? చూడు, ఈ దున్నపోతికి గాడిద బిర్యానీ, ఈ గాడిదకి దున్నపోతి బిర్యానీ. వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, వెళ్ళరా, ఏం కుమ్మేస్తున్నారు ఇద్దరు కలిసి? వారిని తస్సరోల బోటు. నువ్వు రావు గోపాలరావు తక్కువ, సూర్యకి ఎక్కువ. నువ్వేంటి సినిమా చూస్తున్నావు? అయినా నీకు మా వదిలే కరెక్ట్. కితకితలు ఉన్నాయా నీకు? మా ఆయన కొట్టిస్తావా? వదలవే. అబ్బో, నా చెయ్యి. పనిలో ఉన్నా కదా, చెప్పా కదా నిన్ను. విశ్వాసఘాతకురాలా,
ఎక్కడో మురికిలో ఉండేదాన్ని తీసుకొచ్చి ఆశ్రయం ఇస్తే నాకే ద్రోహం చేస్తావా? చిత్తు కాగితాలు ఏరుకుని అమ్మేవాడివి ఏదో దూరం బంధువు కదా అని తీసుకొస్తే ఇద్దరు గుంటనక్కల్లా చేరి నా ఆస్తినే కాజేయాలని చూస్తారా? ఎరా మీ అబ్బా బ్రోతల్స్ తోనే సరిపెట్టుకుంటారనుకున్నాను. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందారా మీకు? నన్ను కూడా కొడతారా సార్? అవును రే, నీ పేరేట్రా? తిక్కరావు సార్. అక్కడ చూస్తావేట్రా? ఎస్ఐ గారు, ఇతనే నాకు ఫోన్ చేసి చెప్పింది. వెరీ గుడ్. నువ్వు రాజేశ్రీదేవి గారికి ఫోన్ చేయబట్టి మేము శరయాగంతో వచ్చి రెడ్ హ్యాండెడ్ గా మిమ్మల్ని అందరినీ పట్టుకోగలిగాంరా. ఒరేయ్, నీకు రివార్డ్ వచ్చేటట్టు చూస్తానులేరా. అయ్యా మాదో చిన్న మనవి. ఏట్రదే? ఏమి లేదయ్యా, మా దగ్గర నొక్కేయటానికి నగా నట్రా ఏమీ లేవు. ఆ తిక్కారావు గడికి ఏదో రివార్డ్ ఇస్తానన్నారు కదా, అది మీరు తీసుకొని మమ్మల్ని వదిలేస్తారా? ఒరేయ్, అందరికి ఒంట్లో ఉంటుందిరా కొవ్వు. నీ మాత్రం ఎక్కడో ఉందిరా. నేను లాంఛనం తీసుకోవడం ఎప్పుడో మానేశాను రా. పదండ్రా స్టేషన్కి. ఎస్ఐ గారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయండి. వీళ్ళ మొహాలు చూస్తేనే పంచమహాపాతకాలు నీ చుట్టుకుంటాయి. మొహానికి అల్లజోడు, పూల సొక్క, మేసం అవసరమట్రా? నడా. బాబు, అమ్మా నన్ను క్షమించండి అమ్మా. వివేక్ పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశాను. నా అసలు పేరు వినోద్. మీ ఆస్తి పత్రాలన్నీ చింపేశానమ్మా. నా ఆస్తికి వారసులు నువ్వు వివేక్. వివేక్ ఎవరో కాదు బాబు, నీ సొంత తమ్ముడు. మీ ఇద్దరు నా కన్న బిడ్డలు. నేనే మీ కొడుకుని ఎలా అనుకుంటున్నారు? వివేక్కి నాకు పోలికున్నంత మాత్రాన నేను మీ కొడుకుని ఎందుకు అవుతాను? చిన్నప్పుడు నీకు వివేక్కి పచ్చబొట్టు పొడిపించాను బాబు. ఎక్కడో అమ్మవారి గుడి దగ్గర రోడ్డు పక్కన దెబ్బలు తగిలి పడున్న నన్ను శకుంతల అనేవాడు రక్షించి హాస్పిటల్లో చేర్పించింది. ఆవిడే నన్ను పెంచి పెద్ద చేసింది. నిజమే బాబు, ఆ విధంగా విధే మనల్ని వేరు చేసింది. అమ్మా బాబు, ఈ రోజే నీకు వివేక్కి బ్రహ్మాండంగా మొదటి రాత్రి జరిపిస్తాను. మరి మాకు మీకు కూడాను. మంచి రోజు చూడక్కర్లేదు అత్తయ్య. అమ్మో, అలా మా ఆయన పారిపోతాను. నా బంగారు కొండ.
సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్.